హాయ్ గైస్, మేమైతే కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాం. సో ఈ ట్రిప్ వచ్చేసి 1 వీక్ అనమాట. 1 వీక్కి కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకుని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. నేను ఇంతవరకు ఎయిర్పోర్ట్కి రాలేదు అండ్ ఫ్లైట్లో కూడా ట్రావెల్ చేయలేదన్నమాట. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. బాగుంది, బట్ డే టైంలో ఏంటి ఇంకా బాగుండింది. ఆఫ్ క్లౌడ్స్ అన్నీ కనిపిస్తాయి. నైట్ టైం కాబట్టి బట్ ఇట్స్ ఓకే. మొత్తం లైట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా లగేజ్ కలెక్ట్ చేసేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట రైల్వే స్టేషన్కి. ట్రైన్ జర్నీ అయితే బాగుంది. మాకు ట్రైన్లో ఇంకా కాఫీ, బిస్కెట్, బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నేను ఇంతవరకు ట్రైన్లో ఏది తినింది లేదు. ఫస్ట్ టైం బ్రెడ్ జామ్ అయితే తిన్నాను. సో హరిద్వార్కి రీచ్ అయిన తర్వాత క్యాబ్ బుక్ చేసేసుకొని మళ్ళీ బద్రీనాథ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఉత్తరాఖండ్లోకి ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఇంకా వెళ్ళేలోనే మాకు ఒక ప్లేస్ వస్తుంది, అది దేవప్రయాగ్ అనమాట. దేవప్రయాగ్ అంటే ఇక్కడ 2 నదులు కనిపిస్తున్నాయి కదా, ఒకటి భాగీరథి, ఒకటి అలకనంద. ఈ 2 గదులు ఫామ్ అయ్యి గంగా నదిగా మారుతుంది అనమాట. సో ఇదైతే దేవప్రయాగ్ అని పిలుస్తారు. ఈ బద్రీనాథ్కి వెళ్ళే రూటు చాలా బాగుంటుంది అనమాట. బట్ అంతే క్రిటికల్గా కూడా ఉంటుంది. రోడ్స్ స్టక్ అవుతుంటాయి, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో మేమైతే ఒక చోట స్టక్ అయిపోయాం. ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదా అని ఫొటోస్ దిగుతున్నాం. అక్కడి వరకు వెహికల్స్ ఆగాయి అన్నమాట. బట్ కొద్దిసేపటి తర్వాత క్లియర్ అయింది, మేమైతే మూవ్ అయిపోయాం. ఇంకా ఆ రోజు నైట్ హోటల్లో స్టే ఉండి పిప్పలకోట నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అన్నమాట. ఎర్లీ మార్నింగే నెక్స్ట్ డే. మార్నింగ్ వ్యూస్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఫాగ్ అంతా, ఈ రోడ్స్ కూడా చూడు ఎట్లున్నాయో. ఇక్కడ కూడా పైనుంచి ఎక్కడో పడిపోయిందనమాట. వ్యూస్ మంచిగా ఉంటాయి. అండ్ వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉంటే అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఎండ కూడా బాగానే పెడుతుంది, మేము ఎక్స్పెక్ట్ చేసినంత తక్కువేం కాదు. ఫైనలీ బద్రీనాథ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే బద్రీనాథ్ టెంపుల్ అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ అందరికీ తెలిసి ఉంటుంది, బద్రీనాథ్ మూవీలో చూసుంటారు. ఇది అలకనంద నది అనమాట. చాలా ప్యూర్గా ఉంది వాటర్ అయితే అలక. సో ఇంకా ముందర బొట్టు పెట్టించేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పెద్దగా క్యూ లేదు మేము వెళ్ళినప్పుడు. సో 5-10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. మేము దేవుడిని కూడా బాగా చూసి కొద్దిసేపు అక్కడే కూడా ఉన్నామన్నమాట. సో దర్శనం ఇలా జరిగిందనమాట. అక్కడ ఇంకా ముందర ఫొటోస్ దిగేసుకొని ఇంకా షాపింగ్ అయితే చేసేసాం. మ్యాగ్నెట్స్, వుడెన్ బద్రీనాథ్ టెంపుల్వి అవి తీసుకున్నాం అనమాట. తర్వాత అక్కడ దగ్గరలో మన విలేజ్ ఉంటారనమాట. అది ఇండియాలో ఫస్ట్ అండ్ లాస్ట్ విలేజ్ అంట. అక్కడ ఫ్రంట్ గేట్ దగ్గరికి వెళ్ళి అలా చూసేసి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడే ఇక్కడ గుప్త కాశీ టెంపుల్ ఉంటే వెళ్ళినామన్నమాట. అది క్యాబ్లో బుక్ చేసుకొని వెళ్ళాలి. సో ఈ గుప్త కాశీ దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడ 2 వాటర్లు ఉన్నాయన్నమాట, ఒకటి గంగా నది, ఒకటి యమునా నది. ఆ వాటర్ అన్నమాట. ఇంకా మేము బద్రీనాథ్ అయిపోయింది కాబట్టి కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ కేదార్నాథ్కి స్టార్ట్ అయినప్పుడు మా నైట్ రోడ్డు స్ట్రక్ అయిందనమాట. నైట్ అంతా మేము అక్కడే ఉండాల్సి వచ్చింది. సో అందరూ అలాగే వెహికల్స్తో స్టక్ అయిపోయారనమాట నైట్ మొత్తం. మార్నింగ్ అయితే రోడ్ క్లియర్ చేస్తున్నారు. బట్ ఆ రోడ్ క్లియర్ అవ్వకముందే మేము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇంకా ట్రెక్కి కావాల్సినవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకొని సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం. సోన్ప్రయాగ్ నుంచి మళ్ళీ గౌరీకుండ్కి అయితే వెళ్ళాం. ట్రెక్ అయితే గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ట్రెక్ అక్కడ చూపిస్తుంది 15.5 అని. బట్ ఉంటుంది, ఇది 16 కిలోమీటర్స్ యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి. బట్ 16 కిలోమీటర్స్ కంటే ముందు కూడా నడవాల్సి వస్తారనమాట. సో అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ అనుకోవచ్చు. ఇలా ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం.
మంచి ఆ ట్రెక్ చేసేటప్పుడు మంచి మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇలా వాటర్ ఫాల్స్ ఇంకా చాలా మంచి వ్యూస్ వస్తాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రెక్ చేసే వాళ్ళకంటే మామూలుగా డోలే హార్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నమాట. ఇంకా అక్కడ రుద్రాక్షలు అమ్ముతుంటే తీసుకున్నాము. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది అయితే ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలి. ఆ స్టిక్ ఉంది చాలా బెటర్ అనమాట ట్రెక్కి. ఇంకెళ్ళేటప్పుడు వర్షం కూడా పడింది. సో రెయిన్ కోట్ చాలా యూజ్ అవుతుంది ట్రెక్ చేసేటప్పుడు వర్షం పడినప్పుడు. బట్ ఈ ట్రెక్ చాలా కష్టం అనమాట. ఎందుకంటే పైకి వెళ్తూనే ఉండాలి అండ్ ఎదురుగా హార్సెస్ కూడా వస్తుంటాయి, చూసుకొని వెళ్తుండాలి. హర హర మహాదేవ. ఇంకా ఈ ట్రెక్ అయితే బ్యాగ్ వేసుకుని ట్రెక్ చేయడం ఇంకా కష్టం అనమాట. నేనైతే కొద్దిసేపు నా బ్యాగ్ మా ఫ్రెండ్కి ఇచ్చేసి నేను నడిచేసాను. సో నేనైతే అసలు ఫుల్ నడవలేకున్నాను అనమాట. ఒక్కొక్క అడుగు ప్రాణం పెట్టి వేస్తున్నట్టు అయింది. లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే చిన్న చిన్నగా అలాగే వేసుకుంటూ పోయా. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయా అనమాట. అక్కడ కనిపిస్తుంది అదే కేదార్నాథ్ టెంపుల్ అనమాట. అంటే ఈ ట్రెక్ ఎంత కష్టంగా ఉందో అక్కడికి రీచ్ అయిన తర్వాత అంత బాగుంటుంది అనమాట. ఆ టెంపుల్ని చూసేసిన తర్వాత ఇంతవరకు పడ్డ శ్రమ మొత్తం కనపడదు అనమాట అదంతా. సో ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అక్కడే రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ అయితే దర్శనం చేసేసుకోవడానికి వెళ్ళాము. ఫైనల్గా ఒక విషయం అయితే ఫుల్ఫిల్ అయింది. ఈ కేదార్నాథ్ టెంపుల్ విజిట్ చేయడం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఇప్పటికి అయ్యిందనమాట. సో స్పర్శ దర్శనం టికెట్ తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. దేవునికి మంచిగా అభిషేకం కూడా చేసి బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్లో వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఇది అభిషేకం వాటర్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్లో భీమశిల ఉంటుంది అనమాట. అక్కడ కూడా బాగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఈ స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ స్టోన్ వల్ల టెంపుల్కి ఏం అవ్వలేదంట. అండ్ ఇక్కడ ఏదైనా విష్ ఫుల్ఫిల్ కావాలంటే అలా స్టోన్స్ పెడతారనమాట 1 by 1. ఈ వ్యూ అయితే చాలా బాగుందనమాట. చుట్టూ మంచు కొండలు, మధ్యలో టెంపుల్ అండ్ నేను ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఆది శంకరాచార్య స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా బాగుందనమాట. ఇక్కడికి వెళ్ళి ఇంకా మెడిటేషన్ కూడా చేశాను. ఇంకా ఈ టెంపుల్ సరౌండింగ్స్లోనే చాలా టెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట స్టే చేయాలనుకుంటే. లాస్ట్లో షాపింగ్ అయితే చేసేసాను అనమాట. ప్రసాదం ఇంకా మ్యాగ్నెట్స్ ఇంకా చాలా తీసుకున్నాం అనమాట. ఇది హార్సెస్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు గౌరీకుంటి. మేమైతే రిటర్న్ ట్రిక్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. రిటర్న్ ట్రిక్ అంత కష్టం లేదు, ఈజీగానే ఉంది, బాగుంది. బాగా ఫాస్ట్ కూడా వెళ్ళొచ్చు అనమాట కిందకి వెళ్ళడం కాబట్టి. మేము ఇంకా ఈవినింగ్ అయిందనమాట కిందకి రీచ్ అయ్యేసరికి. అప్పుడు ఫుల్ వర్షం కూడా. సో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళే దారిలోనే రుద్రప్రయాగ వస్తుంది. రుద్రప్రయాగని అయితే చూసి మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈ డే మొత్తం మాకు ట్రావెలే సరిపోతుంది అనమాట. అక్కడి నుంచి హరిద్వార్కి రావడానికి. హరిద్వార్కి అయితే వచ్చేసిన తర్వాత రూమ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గంగా స్నానానికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట గంగా స్నానం చేయడానికి వచ్చిన ప్లేస్. నేను ఫస్ట్ టైం వాటర్లో మునగడం కూడా నాకు చాలా భయం.
బట్ ఫస్ట్ టైం ట్రై చేసేసాను. ఇంకా ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, బట్ టైం కాబట్టి వెళ్ళలేదు. ఈ ఢిల్లీలో అయితే చాలా ట్రాఫిక్ అనమాట.